రాహుల్ ద్రావిడ్, ది వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఇండియన్ కెప్టెన్ నుంచి విన్నింగ్ వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్గా ఎదిగిన ఒక క్లాస్ బ్యాట్స్మెన్ కథ ఇది. ఎవరు మర్చిపోతారు? 100 బాల్స్లో 1 రన్. ఒకవైపు వికెట్లు పడుతున్న సమయంలో వికెట్ల ముందు ఒక గోడగా నిలిచినవాడు ఈయన. వికెట్ తీయడం కోసం బౌలర్లు చుక్కలు కనపడేవి. గంగూలీ తర్వాత ద్రావిడ్ కెప్టెన్గా ఎంపికయ్యారు. అప్పుడు ఉన్న గడ్డు పరిస్థితులు వేరు, ముఖ్యంగా గ్రేగ్ చాపెల్ సృష్టిస్తున్న విధ్వంసం. ఆ సమయంలో ద్రావిడ్ టీంను నడిపిన తీరు, ప్లేయర్ల మధ్య సమన్వయం తీసుకురావడంలో ఈయన తీరు ప్రశంసించదగ్గ విషయం. ఇంకా ఆయన క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కుర్రాళ్లను సమన్వయపరుస్తూ వాళ్ళ టాలెంట్ను బయట పెడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇండియా ఈ టీంకి కోచ్గా పనిచేశారు. అలాగే అండర్-19 టీంకి కోచ్గా పనిచేశారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీంని మెంటర్గా, ఢిల్లీ డేర్డెవిల్స్ టీంకి మెంటర్గా పనిచేశారు. అలాగే ఎన్సీఏకి హెడ్ కోచ్గా కూడా పనిచేశారు. రీసెంట్గా ఇండియా టీంకి హెడ్ కోచ్గా పనిచేసి భారతీయుల 17 సంవత్సరాల కళని